కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉన్న చైనా తన డిఫెన్స్ బడ్జెట్లో 7.2% పెంచేసింది. వరుసగా గత 3 సంవత్సరాల నుంచి రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ పోతోంది. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా డిఫెన్స్కు పెద్దపీట వేస్తోంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే చైనా రక్షణ బడ్జెట్తో పోల్చుకుంటే ఇండియా అతి తక్కువ బడ్జెట్ తన రక్షణ రంగానికి కేటాయిస్తోంది. అదే అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పుకోవాలి. చైనా రక్షణ బడ్జెట్ గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. చైనా మాత్రం తన రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా గత 3 సంవత్సరాల నుంచి తన బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి 7.2% కేటాయిస్తూ వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున చైనా తన డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవడంతో ఇండియాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇండియా విషయానికొస్తే చైనాతో పోల్చుకుంటే రక్షణ బడ్జెట్ చాలా తక్కువ. అదే అమెరికాతో పోల్చుకుంటే చైనా డిఫెన్స్ బడ్జెట్ను పోల్చుకుంటే మరీ తక్కువనే చెప్పుకోవాలి. అసలు విషయానికొస్తే 2027 నాటికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ క్రమంలో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఫోకస్ ప్రధానంగా తైవాన్కు తన మిలిటరీ ఫోర్స్తో మెయిన్లాండ్ చైనాలో విలీనం చేసుకోవాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తుందని US ఇండో పసిఫిక్ కమాండ్ అసెస్మెంట్ అంచనా వేస్తోంది. చైనాకు చెందిన PLA తన అణుశక్తి అప్గ్రేడ్ చేయడంతో పాటు మిలిటరీ మరింత బలోపేతం చేయాలని సూచిస్తుంది. ఇండో పసిఫిక్ ఏరియాలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా హిందూ మహాసముద్రంలో కూడా బలమైన శక్తిగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. US ఇండో పసిఫిక్ కమాండ్ కూడా అంచనాగా చెప్తోంది. దీంతో పాటు దక్షిణ చైనా సముద్ర జలాలతో పాటు జపాన్ సరిహద్దులో కూడా తన హవా నడిపించాలని చూస్తుందనేది మిలిటరీ నిపుణుల అంచనా. ఇక ఇండియా విషయానికొస్తే గత 4 సంవత్సరాల క్రితం సరిహద్దు వివాదం కొనసాగుతుంది. తూర్పు లద్దాఖ్ వద్ద ఉన్న లైఫ్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఇరు దేశాల సైనికులకు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం LAC వద్ద కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. అలాగే పాకిస్తాన్ ఇండియాను రెచ్చగొట్టడానికి 8 యువాన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ ను పాకిస్తాన్కు సరఫరా చేయబోతుంది. మొత్తానికి చూస్తే చైనాకు చెందిన PLA నావీని యువ స్పీడ్గా విస్తరించుకుంటోంది. ప్రస్తుతం చైనా హిందూ మహాసముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రంలో తమ హవా కొనసాగిస్తోంది. అయితే త్వరలో చైనా అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంట్రీ ఇచ్చి నేరుగా పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి సవాల్ విసురుతుందని, ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా సముద్ర జలాల్లో ప్రవేశించి పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి గండికొట్టాలని చూస్తుందని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇండియా విషయానికొస్తే ఇండో పసిఫిక్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు సెప్టెంబర్ 15, 2021 అక్కూసుగా ఏర్పడ్డాయి. అయితే వీటితో ఇండియా భాగస్వామ్యం కాలేదు. క్వాడ్ దేశాలతో కలిసి జపాన్, న్యూఢిల్లీలు వేరే గత్యంతరం లేక ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు జట్టుగా ఏర్పడ్డాయి. చైనా సముద్ర జలాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటంతో ఇండియా కూడా అప్రమత్తమైంది. ఇంటనే ఇండియాకు చెందిన టాప్ నేవీ కమాండర్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మంగళవారం నాడు తూర్పు గోవాలోని INS విక్రమాదిత్య కారియర్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా విషయానికొస్తే ఇండియాకు చెందిన 7,500 కిలోమీటర్లు సముద్ర తీరం, చైనాకు చెందిన PLA నావీ విసురుతున్న సవాలును ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై వీరు చర్చించారు. కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉన్న చైనాను ఎదుర్కోవడానికి ఇండియాకు ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో ఇండియా నావీ కూడా తన ఉనికి చాటుకోవడానికి శరవేగంగా తీసుకోవాల్సి ఉంటుంది నిపుణులు సూచిస్తున్నారు. మరో ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ తనకు తయారు చేయాలనుకున్న వెంటనే మొదలు పెట్టాల్సిందే. కొత్త ఎయిర్ క్రాఫ్ట్ల విషయానికి వస్తే మరింత అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న INN విక్రాంత్ కంటే కూడా మరింత అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
చైనాకు చెందిన PLA నావీని ధీటుగా ఎదుర్కోవడానికి 3 న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్లను తక్షణమే నిర్మించాల్సి ఉంటుంది. దీనికి నావీ అత్యంత శరవేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దశాబ్ద కాలంలో ఇండియా INS విక్రమాదిత్య 1 నిర్మించుకుంది. ఇండియా నేవీ కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టి అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాంప్రదాయబద్ధమైన సబ్మెరైన్ నిజంగానే అవసరమా అనేది ఆలోచించాలి. దీంతో పాటు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చైనా నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్ తక్షణమే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అతిపెద్ద ప్రాజెక్టులు అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్స్, ఎయిర్ క్రాఫ్ట్లు, సబ్మెరైన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దశాబ్ద కాలం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మొత్తానికి నిపుణులు చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రస్తుతం పరిస్థితులు మాత్రం ఇండియాకు అనుకూలంగా లేవు. మరి కేంద్రంలోని మోదీ సర్కార్ ముంచుకొస్తున్న ముప్పును ధీటుగా ఎదుర్కోవాలని ఆశిద్దాం.